మనిషి జీవితం తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎన్ని పాపాలండి. పొద్దున్నే చక్కగా రెడీ వెళ్తాడండి డ్యూటీకి సార్ గారు. రాత్రి వచ్చేటప్పుడు ఇంకొకటి వేసుకుని వస్తాడు. చిన్న సీసా 4 సీసాలు తాగేసి ఒక్కడికి వెళ్ళని ఇద్దరికి వచ్చేస్తాడు. మరి అది పాపం కదా. వచ్చినోడు తిరగ ఉంటాడంటే భార్యను తిడతాడు, అమ్మని తిడతా ఉంటాడు, నాన్న తిడతా ఉంటాడు, అక్కని చెల్లిని తిడతా ఉంటాడు. చివరికి ఆయన కన్నా పిల్లలను కూడా తిడతా ఉంటాడు. వాయ వరస లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇది పాపం కదా. తిండిపోతుగా ఉన్నాం, తిరుగుబోతుగా ఉన్నాం, లోక సంబంధమైన దురలవాట్లన్నీ అంటించేసుకున్నాం, జోదాలకు అలవాటు పడిపోయాం, లంచాలు తీసుకుంటున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం. ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయంటే అక్కడ మాయ మాటలు చెప్పి పని మానేసి వేరే పనికి వెళ్ళిపోతున్నావుగా. మరి ఎన్ని పాపాలు కదా. ఇలాగ ఆలోచన చేస్తే మనిషి జీవితంలో పాపం లేనివారు ఎవరున్నారు? ఎవ్వరు లేరండి. అందరూ పాపము చేసి ఉన్నారని బైబిల్ ఆల్రెడీ ముందే చెప్పి ఉంది.